నమస్తే తల్లి. సో కవిత గారిని సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుండి. ఈ రోజేమో ఆవిడ కూడా రిజైన్ చేస్తారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు బీఆర్ఎస్ పరిస్థితి? ఏం పోయినంత మాత్రాన పార్టీకి నష్టమేం జరగదు, కానీ పార్టీలోంచి ఏం పోయినంత మాత్రాన నష్టం కాదు, కానీ పార్టీ విలువలు పోతాయి. సొంత బిడ్డ కదా, సొంత బిడ్డ బయటకు వచ్చి సొంత తండ్రి పార్టీలోంచి బయటకు వచ్చి చెప్పిందంటే వాళ్ళ నాన్నగారు పరువు పోద్ది. అదొకటి ఆమె గ్రహించుకోవాలి. అంటే ఆవిడికి ఎవరితో ప్రాబ్లం లేదు, తండ్రి అన్నయ్యతో ప్రాబ్లం లేదు, ఉన్నది ఇద్దరితో ప్రాబ్లం, హరీష్ రావు అండ్ సంతోష్ రావుతో ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళతో ప్రాబ్లం ఉంటే వాళ్ళ అన్నతోటి వాళ్ళ నాన్నతో చెప్పాలా? పార్టీ వదిలి వేరే పార్టీ ఎత్తి మీ నాన్న పరువేగా పోయేది. ఇప్పుడు వాస్తవానికి అయితే తెలివి ఉండాలి అయితే ఇదే కనుక్కునేది. మాలాంటి చదువులేని వాళ్ళకే అర్థమైనప్పుడు ఇంకా పూర్వ వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? అర్థమైందిగా. ఇప్పుడు ఆయనతో హరీష్ రావు గారితో ప్రాబ్లం ఉందనుకో, ఆమెకి వాళ్ళ నాన్నతోటి వాళ్ళ అన్నతోటి మాట్లాడుకోవాలి. బయటకు వచ్చి పార్టీ పరువు తీయాల్సిన అవసరం లేదుగా. అంటే ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మరి బీఆర్ఎస్ ముందు ముందు రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందంటారు? ఆయన కష్టపడి పైకి వచ్చిండు కాబట్టి ఆయన కూడా కేసీఆర్ గారు అంటేనే అనుభవం ఉండరు నాయకుడు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన వీళ్ళ అనుభవంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు తక్కువ, వీళ్ళకి వయసు వాళ్ళకి వాళ్ళ అనుభవం ముందు వీళ్ళు తక్కువ. అందుకని వాళ్ళ గురించి మనం మాట్లాడాలంటే ఏముండదు. వాళ్ళ అనుభవాలు ఎక్కువ ఉంటాయి. అనుభవాలు ఎక్కువ లేనిదే 10 ఏళ్ళు పార్టీ చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు కవిత గారి పరిస్థితి మరో షర్మిల లాగా అవబోతుందంటారా? అంటే వేరే పార్టీ పెట్టబోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పెట్టినా మరి ఆమె షర్మిల అక్క వచ్చి బయటకు వచ్చి ఆ అన్న పరువు ఎట్ట తీసిందో ఏం కూడా అట్ట తీయకుండా ఇప్పుడు తొందరలోనే మేలుకొని చదువుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం.